అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 4వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి మీ యొక్క జీవితం మలుపు తిప్పే రోజు అవుతుంది. ఒక సూచన మీ యొక్క విధిని మార్చేస్తుంది. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ప్రవాహాన్ని తీసుకురాబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలు, ఆందోళనలు తగ్గిపోతూ మీలో ఒక కొత్త నమ్మకం, ధైర్యం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి సందేహం ఉంటే రేపు ఆ యొక్క విషయాలపై క్లారిటీ కూడా వస్తుంది. ఇది మీకు ఒక మార్గదర్శన దినంగా కూడా నిలుస్తుంది. మీ యొక్క ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి. ఏ పని చేసినా దానిలో లోతుగా ఆలోచించి ముందుకు వెళ్ళే గుణం మీలో ఏర్పడుతుంది. ఇది మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం వలన కొన్నిసార్లు చిన్న అవకాశాలు కూడా జారిపోతాయి. కాబట్టి ఆలోచనలతో పాటు ఆచరణ కూడా ఉండాలి. ఉద్యోగపరంగా చూస్తే మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీపై ఉన్నటువంటి ఉన్నత అధికారుల దృష్టి మీ వైపు కూడా తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు శాంతంగా, స్థిరంగా పనిచేస్తూ వచ్చినందుకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం కూడా ఆసన్నమైనది. కొత్త బాధ్యతలు ఇవ్వబడే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొంత ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఒత్తిడిని మీరు స్మార్ట్గా హ్యాండిల్ చేస్తే మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారస్తులకు రేపటి రోజు కొంచెం మిక్స్డ్ ఫలితాలు కూడా ఉంటాయి. ఒకవైపు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మరోవైపు చిన్న ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం మంచిది కాదు. లావాదేవీలలో స్పష్టత ఉండాలి. చిన్న లాభాలు వచ్చినా వాటిని సంతోషంగా స్వీకరించాలి. ఆర్థికంగా చూస్తే రేపు మీరు కొంత అదనపు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు లేదా అనుకునేటువంటి పరిస్థితుల వలన కలిగే ఖర్చు అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో చిన్న మొత్తంలో డబ్బు రావటం కూడా జరుగుతుంది. ఇది మీకు బ్యాలెన్స్గా ఉంటుంది. డబ్బు విషయంలో కాస్త ప్లానింగ్ అవసరం. కుటుంబ జీవిత ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషంగా ఉంటారు. ఒకవేళ కుటుంబంలో ఎవరితోనైనా చిన్న గొడవలు ఉన్నా రేపు అవి సర్దుకునే అవకాశం ఉంటుంది. మీరు ముందుగా మాట్లాడితే బంధాలు ఇంకా బలంగా బలపడతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతుల ద్వారా ఆ ఆధ్యాత్మిక వైపు కూడా మొగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై వాదనలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా మీ యొక్క మాటను బలంగా చెప్పడం వలన ఇతరులు బాధపడకుండా ఉండేటట్లు చూడాలి. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే అపార్థాలు కూడా తొలగిపోతాయి. పెద్దల సలహాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు భావోద్వేగపూరితమైనటువంటి రోజు. మీరు మీ యొక్క ఫీలింగ్స్ చెప్పడానికి ఇది సరైనటువంటి సమయం, కానీ తొందరపడవద్దు. సున్నితంగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. గతంలో జరిగినటువంటి చిన్న గొడవలు పరిష్కారాన్ని కూడా చేసే విధంగా ముందుకు సాగుతారు. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు కనిపించవచ్చు. నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మీ యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. ఆహారంలో జాగ్రత్త వహించాలి. ఒత్తిడిని తగ్గించాలి. ధ్యానం లేదా నడక చేయటం చాలా మంచిది. విద్యార్థులకు రేపు ఫోకస్ కొంచెం తక్కువగా ఉండవచ్చు. సోషల్ మీడియా లేదా ఇతర విషయాల వల్ల దృష్టి మళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం టేబుల్ పాటించడం చాలా ముఖ్యం. మీరు కాస్త కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. రేపు మీరు చేసే ప్రతి పని ముందు ఒకసారి ఆలోచించి ముందుకు సాగాలి. కోపం మీద ఉన్నటువంటి నిర్ణయాలను తీసుకోవడాన్ని తగ్గించాలి. అవి నష్టాన్ని చేకూరుస్తాయి. రేపు మీరు చేసే పని ముందు ఒకసారి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం తప్పకుండా ఏర్పడుతుంది. శక్తివంతమైనటువంటి పరిహారాలను మనం
మనం చూసినట్లయితే ఉదయం లేవగానే సూర్యునికి నీళ్లను సమర్పించండి. ఓం అంగాకారాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. హనుమాన్ స్వామిని దర్శించుకోవటం చాలా మంచిది. ఎరుపు రంగు దుస్తులు లేదా చిన్న వస్తువుల దగ్గర పెట్టుకోవడం శుభ ఫలితాలను అందిస్తుంది. పేదవానికి అన్నదానం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. కోపాన్ని నియంత్రించడం ద్వారా ఈ యొక్క రోజు మీరు ముఖ్యంగా కోపాన్ని నియంత్రించడం ద్వారా విజయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఏర్పరచుకుంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలను కొనసాగిస్తూ మరింత డీప్గా విశ్లేషిద్దాం. జీవితంలో కనిపించే మార్పులు ఒక్కరోజే పరిమితం కాదు. రేపు మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క మాటలు, మీరు చూపించే సహనం ఇవన్నీ కూడా కలిసి వచ్చే కొన్ని వారాల దిశను మార్చేలా ఉంటాయి. అందుకే మీరు రేపటి రోజును సాధారణంగా తీసుకోవటం కంటే కాస్త జాగ్రత్తగా అవగాహనతో నడుచుకోవడం చాలా ముఖ్యం. రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి పనులు ఒక్కసారి